హాయ్, దిస్ ఇస్ వేద. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే మార్నింగ్ లేచినప్పుడు కంటిన్యూస్ కాల్స్ అనమాట. ఆ కాల్స్లో పడిపోయి కొన్ని పర్సనల్స్ కాల్స్ కూడా మాట్లాడినప్పుడు మా వాళ్ళు వచ్చేసి 9:30కి మ్యామ్ ఇవాళ థర్స్డే కదా అన్నారు. యాక్చువల్లీ థర్స్డే అన్నదే మర్చిపోయాను, ఇవాళ అస్సలు గుర్తులేదనమాట. యూజువల్లీ థర్స్డే మన ఆఫీస్లో వైబ్ వేరు ఉంటుందన్నమాట. వాళ్ళు నా దగ్గరికి వచ్చి వరకు అస్సలు నాకు గుర్తులేదు. అయ్యో వచ్చేస్తాను, తొందరగా ఫినిష్ చేసుకు వచ్చేస్తాను అన్నాను. నేను వచ్చేటప్పటికే మా వాళ్ళు ఎంత బాగా డెకరేట్ చేసేసారో. సో అది చిన్న చిన్న ఆనందాలు కూడా చెప్పేయాలని చెప్పేస్తున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ దీంతోపాటు ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నానంటే, ఇవాళ ఆల్మోస్ట్ 6 అవర్స్ మార్నింగ్ నుంచి ఇప్పుడు ఎంతైంది 10:30 అవుతుంది. సో ఆల్మోస్ట్ 6 అవర్స్ ఓన్లీ కాల్సే మాట్లాడాను అనమాట. అది కూడా ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడాను. ఆల్రెడీ మనం ఏం చేసాము, వితౌట్ కన్సల్టేషన్ మాట్లాడమని చెప్పాను. బట్ నా నేచర్ ఏంటంటే, అయ్యో పాపం చేసేసారు కదా అని మాట్లాడేస్తున్నాను. అండ్ ఈ మధ్యన 2-3 కూడా వచ్చి డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి కన్సల్టేషన్ అని వచ్చి జరగటం జరిగితే కూడా పేమెంట్స్ కూడా మా వాళ్ళు స్ట్రిక్ట్గా, మ్యామ్ అస్సలు ప్లీజ్ వాళ్ళు 2-3 కోట్లు ఇన్వెస్ట్ చేసుకుంటూ పేమెంట్స్ ఇవ్వకపోతే అది కరెక్ట్ కాదు మేడం. మీరే అంటారు కదా ఆ పత్రదానం ఎలాగో మన వేదాన్ని సర్వీసెస్ కూడా మీరు ఆ సర్వీసెస్ అలాంటి వాళ్ళకి ఇద్దామని ఇంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు, మరి మీరు వాళ్ళు 2-3 crores ఇన్వెస్ట్ చేసుకుంటూ మొత్తం మీ దగ్గర నుంచి సలహా తీసుకుని మీ టైంని వేస్ట్ చేసి 10,000 పే చేయకపోవటం కరెక్ట్ కాదు. కన్సల్టేషన్ 10,000 ఛార్జ్ చేస్తామండి. బట్ ప్రాబ్లం నేను అవతల వాళ్ళ గురించి కూడా గ్యారంటీగా అది నా దగ్గరే మైనస్ ఉంది. ఎవరైనా అంతే కదండి, మనం అడగకపోతే వాళ్ళు ఎందుకు పే చేస్తారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళని అంటానికి లేదు. సో ఇక్కడ దేవుడి దగ్గర ఇవన్నీ అయిపోయాక పాపం మా వాళ్ళు ఇంత చేసేస్తున్నారు కదా, నాకు ఏది ఇష్టమో అవి చేసేస్తారు. సో ఇది కూడా నాకు థర్స్డే అవ్వకపోతే మూడ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళు చేశారు. సో వాళ్ళు చెప్పింది కూడా వినాలి కాబట్టి సో ఇప్పుడు ఇవాళ చెప్పాలనుకుంది, ఈ రోజు నుంచి వెరీ వెరీ స్ట్రిక్ట్గా కన్సల్టేషన్ ఉంటేనే వీ విల్ టాక్. లేదు అంటే నా టీం ఎవరైనా మాట్లాడి మీకు ఏ టైప్ ఆఫ్ వర్క్ ఉంది, లేదు సేలా ఆర్ రెంటలా ఆర్ బయ ప్రాపర్టీని హుడాలేవట, అవన్నీ మా వాళ్ళు మాట్లాడతారు. బట్ నా దగ్గర నుంచి మీరు మాట్లాడాలనుకుని నా దగ్గర నుంచి అవుట్పుట్ కావాలి అంటే మాత్రం డెఫినెట్లీ టుడే ఆనర్స్ వెరీ స్ట్రిక్ట్గా, లేకపోతే మా వాళ్ళు మానేస్తారని కూడా చెప్తున్నారు. అందుకని స్ట్రిక్ట్గా అనుకుంటున్నాను. డెఫినెట్లీ కన్సల్టేషన్స్ అయితే తీసుకుంటానండి. ఎటువంటి వాళ్ళకి ఎలాంటిది అయితే బెస్ట్ అనేది డెఫినెట్లీ విల్ వర్క్అవుట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.